రైతులకి అండగా ఉంటామని చెబుతున్నారు జగన్ గారు. అదేవిధంగా చూసుకుంటే రైతులకి వచ్చేసరికి పంట నష్టపోతే కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు గతంలో ఇన్సూరెన్స్ కట్టించేవాళ్ళు రైతులకి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఇన్సూరెన్స్కి ఒక ఫండ్ ఏర్పాటు చేస్తాం, రైతులకి ఒక ఫండ్ ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత నాది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ యొక్క ఫండ్ ఎక్కడుందో తెలుసు ఎవరికి. మేము ప్రత్యేకంగా ఫండ్ ఏర్పాటు చేస్తాం, గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత మాది, ఎలాంటి ధాన్యాన్నైనా తడిసిపోయిన ధాన్యాన్నైనా ఏదైనా కానీ కొనే బాధ్యత మాదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు కనీసం ఇన్సూరెన్స్ కూడా ఇప్పించలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇన్సూరెన్స్ కడతదని చెప్పి గత స్టార్టింగ్ మొదటి సంవత్సరంలోనే మొత్తం పడిపోతే ఎవరికి ఒక రూపాయి కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. గతంలో ఎవరన్నా సొసైటీ లోన్లు తీసుకుంటే అందులో ఇన్సూరెన్స్ కట్టించుకునే వాళ్ళు ఇన్సూరెన్స్ వచ్చేది. రైతులు ఎవరిని కట్టొద్దంటాం, మేము కడతామని మోసం చేయడం వల్ల రైతులందరూ తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఈరోజు గిట్టుబాటు ధర కూడా మనం చూసుకున్నట్టయితే ఖర్చులకి గిట్టుబాటు ధరకి అసలు పొంతనే లేదు. ఇవాళ వ్యవసాయం అన్నది రైతుకి ఒక వ్యసనం. రైతు వ్యసనం వ్యవసాయం. ఆ వ్యసనానికే రైతు ఇవాళ వ్యవసాయం చేస్తున్నాడు తప్ప దాని మీద ఆదాయం వస్తుంది, నేను తినాలి బతకాలని కాదు. రైతు ప్రజల మనిషి కాబట్టి ఆ వ్యసనానికి వ్యవసాయం చేసి ఆ పంట పండించి మనందరికీ ఆహారం పెడుతున్నటువంటి రైతుకి ఎల్లవెల్లగడ ప్రతి ఒక్కరు కృతజ్ఞతగా బతకాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా చూసుకుంటే రైతులకు అండగా ఉండటం కోసం ఆర్బీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేసాం మేము. మీరు రైతులు పంట వేసుకున్న దగ్గర నుంచి మీరు పంట అమ్ముకుని మీకు లాభం వచ్చేంత వరకు పంటకు సంబంధించినటువంటి ఇది అమ్ముకునేంత వరకు ఆర్బీఐ కేంద్రాలు మీకు తోడుగా ఉంటాయి. అదే కాకుండా మీరు పంట వేసుకోవడానికి కావాల్సినటువంటి యూరియా, ఎరువు, పొటాషియం ఇవన్నీ ఆర్బీఐ కేంద్రంలో దొరుకుతాయి. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అంటున్నారు. అసలు ఆర్బీఐ కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయి మీ అభిప్రాయం? ఈరోజు మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఏదైతే ఆర్బీకే కేంద్రాలు అని చెప్పి పెట్టినటువంటి ఈ ప్రభుత్వం, మీరు పంట మొదలుపెట్టిన కాడి నుంచి కోసి ధాన్యం సేకరించేదాకా కూడా ఆర్బీకే కేంద్రాలు పనిచేస్తాయి అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం నిజమే అయితే బయట ఎక్కడక్కడ విత్తనాలు అమ్మే షాపులు ఉండవు మొట్టమొదట. తర్వాత ఎక్కడ యూరియా షాపులు ఉండవు, ఎక్కడ పురుగు మందు షాపులు ఉండవు. అన్నీ ఆర్బీకే సెంటర్లు ఇస్తే రాష్ట్రం అంతా ప్రతి సచివాలయంలో ఆర్బీకే సెంటర్ ఉంటుంది, అందులోనే తీసుకుంటారు, అందులోనే అమ్ముకుంటారు. కానీ ఈరోజు రైతులు కోసుకున్న ధాన్యం మార్కెట్ యార్డ్కి అమ్మకుండా మధ్యలో దళారులకి ఎంతో కొంత 200 తగ్గినా పర్లేదు, దళారులకి ఇచ్చేద్దాం, డబ్బులు ఎమ్మటే ఇచ్చేస్తారు అని వాళ్ళ యొక్క అప్పులు తీర్చుకోవడానికి అమ్మేస్తున్నారంటేనే ఈ ప్రభుత్వ వైఖరి ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి ధాన్యం తోలితే మార్కెట్ యార్డ్కి డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలవదు. రైతు చేసే పరిస్థితి ఏంటి? రైతు దగ్గర ఆదాయం లేక అప్పులు తెచ్చి పండించినటువంటి పరిస్థితి. ఆ అప్పులు కట్టుకుని వడ్డీలు ఎక్కువైపోతాయని ధాన్యం ధర తగ్గించైనా సరే రైతు అక్కడికక్కడ కళ్ళంలో వడ్డమ్మేసుకుని యువతలకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే సార్, ఆర్థిక అంశాల విషయానికి వస్తే బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయ రంగానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దాని మీద మీరు ఈరోజు దేశంలో ఆహార ఉత్పత్తి ప్రపంచ స్థాయి జనాభా పెరిగే కొద్దికి కూడా ఆహార ఉత్పత్తి పెరగాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దాని విధంగా ప్రభుత్వాలు కూడా సంవత్సరం ఈ యొక్క వ్యవసాయం మీద పెట్టాల్సినటువంటి బడ్జెట్ ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉంటాయి. వారికి కావాల్సినటువంటి పరికరాలు మీరు గత ప్రభుత్వంలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉండగా ట్రాక్టర్లు, కోత కోసే హార్వెస్టర్ మిషన్లు, చేతి కోత మిషన్లు, ఇంజినాలు, అలాగే స్ప్రే చేసేటువంటి స్ప్రేలు, ఆఖరికి రైతుకు కావాల్సిన కళ్ళంలో వేసుకుని ఒడ్డు మీద కప్పుకోవడానికి పరదాలు కూడా అందించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. కానీ ఈ రోజున ఏదన్నా ఒక వస్తువు వచ్చిందని ఎవరినన్నా ఒక 10 మంది రైతులు చెప్పమనండి, ఏదన్నా 1-2 వస్తే వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికి 3వ గంటలకు తెలవకుండా తీసుకునేటువంటి పరిస్థితి తప్ప, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి పంపిణీ తప్ప రాష్ట్ర ప్రభుత్వం రైతుకు చేసిందంటూ ఏమీ లేదు, శూన్యం. గతంలో ఏం చేశారన్నది కూడా రైతులు చర్చించుకుంటున్నారు. ఈ రోజున రైతుల్లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఇజ్రాయెల్ వ్యవసాయంలో అగ్రగామిగా ఉంది,
ఇజ్రాయెల్ టెక్నాలజీ మనం అందిపుచ్చుకోవాలి. అలాగే డ్రోన్ల ద్వారా స్ప్రే చేయడం, మానవరహితంగా ఈ పురుగు మందులు పిచికారీ ఇలాంటివి కూడా చేయాలి. అలాగే సేంద్రియ వ్యవసాయాన్ని మనం ఒక్కసారి కాకపోయినా అంచెలంచెలుగా పెంపొందించుకోవాలని చెప్పి సేంద్రియ వ్యవసాయ అగ్రగాములతో మనకి గుంటూరులో కూడా మీటింగ్ పెట్టించి ప్రతి గ్రామం నుంచి కూడా ఉత్తమ రైతులను తీసుకెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎక్కడెక్కడ రైతులకి ట్రైనింగ్లు, వ్యవసాయం మీద మెలకువలు ఇలాంటివి చెప్పిన పరిస్థితి ఎక్కడ మనం ఎక్కడైతే చూసల్లా. మరి వాళ్ళ పుస్తకాల్లో ఏమైనా ఉన్నాయో తెలియదు, కానీ వాళ్ళ రికార్డులో రాసేసుకుంటే మనం ఏం చేయలేం. ఎక్కడెక్కడ వచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. అదేవిధంగా చూసుకుంటే అన్న, రైతుపై కరువు ప్రభావం ఎక్కువగా ఉంది. ఆకస్మిక ప్రణాళిక లేదు. జిల్లాలో కరువు మండలాలు, తర్వాత కరువు ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. ఈ సంబంధించిన దాన్ని కేంద్రానికి నివేదించట్లేదు. సీఎం మౌనంగా ఉండడం జరుగుతుంది. ఈ అంశాల మీద అసలు సీఎంఏ పట్టించుకోవట్లేదు. దాని మీద మీరు మా ప్రభుత్వం ఈ కరువు మండలాలు ప్రకటించిన దాంట్లో చాలా లోపాయపూరికంగా ఉంది. సరైన నివేదికలు ఇవ్వలేదని చెప్పి మా జాతీయ నాయకులు చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి తెలియజేశారు. ఏదైతే కరువు మండలాలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా 80% కరువు మండలాలు అయిపోయినాయి. కానీ అందులో రాష్ట్ర వ్యాప్తంగా 40% కరువు మండలాలుగా ప్రకటించి, కరువు మండలాలు తక్కువ ప్రకటించుకుంటే ఈ రాష్ట్రం ఏదో సుభిక్షంగా ఉందని దేశం అంతా చెప్పుకోవాలనో, మరి లేకపోతే మొత్తం అంతా కరువు ఉందని చెప్పి ఈయనకి బ్యాడ్ వస్తుందని ఏదన్నా, కానీ కరువు మండలాలు ఉండి శాలలో చుక్క నీరు లేక బీడు మారిపోతుంటే కనీసం కరువు మండలాలు ప్రకటిస్తే కనీసం వాళ్ళకి వచ్చే ఇన్సూరెన్స్ అన్న వచ్చేది. వాటిని కూడా రానివ్వకుండా ప్రజలు, రైతుల రోడ్లో మట్టి కొట్టినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎన్సీఆర్బీ ర్యాంకింగ్ ప్రకారం వ్యవసాయ రంగంలోనే ఆత్మహత్యలు ఎక్కువగా పెరిగినాయని చెప్పి ఎన్సీఆర్బీ ర్యాంకింగ్లో తేలింది. రైతుల వల్ల రైతులు ఎక్కువగా చనిపోతున్న దాఖలాలు కనబడుతున్నాయి. దాని మీద ఇది జాతీయ స్థాయిలో జరగాల్సినటువంటి చర్చ. ఎందుకనంటే రైతు, అది ఒక వరి రైతు అవ్వచ్చు, అనేక రకాలుగా కూరగాయలు కానివ్వండి, ఇతరత్ర పండించే ఏ రైతైనా కానీ, ఈరోజు రైతు పెట్టే పెట్టుబడికి, కష్టానికి వచ్చే ప్రతిఫలానికి అసలు సంబంధం లేనటువంటి విషయం. ఎందుకనంటే ఇది జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. రైతు లేని రాజ్యం అన్నది ఎవరు ఊహించేది కాదు. ఎందుకనంటే వాళ్ళు 6 నెలలు కష్టపడితే ఒక ఎకరానికి ఒక కౌలు రైతు ఉన్నాడంటే లాస్ట్కి అతని కష్టం కూడా మిగలటువంటి పరిస్థితి. అతను కూలి, ఒక రోజు కూలి ఒక ఎకరానికి 1000-2000 మిగిలితే ఆ కూలి డబ్బులు వేసుకుంటే ఆయన 6 నెలలు కష్టపడిన దాంట్లో దేనికి పని చేయదు. ఒకవేళ ఈ లోపు గాలి వానలు లాంటివి వస్తే నష్టపోయేటువంటి పరిస్థితి. ఈ 6 నెలలు కూలి చేసుకుని పెట్టుకుని పెట్టుబడి నష్టపోయి ఏదో ఒకసారి ₹1 కనపడుతుందని ఆశపడుతున్నారు తప్ప, వాస్తవం చెప్పాలంటే కౌలు రైతు అన్న వాళ్ళు ఎవరికి కూడా ₹1 కనిపించేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ కష్టమే వాళ్ళకి లాస్ట్లో కనబడుతుంది తప్ప. దీని మీద జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. ఏదైతే భూములు ఇవాళ అనేక రకాలుగా కొనేసుకుని కంపెనీల చేతుల్లో, బడాబాబుల చేతుల్లోకి వెళ్ళిపోయి రైతు చేతిలో భూమి లేకపోవడం వల్ల అందరూ కూడా రైతు కూలీలుగా, కౌలుదారులుగా మారి వాళ్ళు ఆఖరికి ఆత్మహత్యలకు దారితీసేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం.